మన చట్టాల ముందు మనందరం సేఫ్ కదా? కాని ఆ చట్టాలనే ప్రభుత్వాలు తమకిష్టమొచ్చినట్టు వాడితే మనల్ని అలాంటి అన్యాయం నుంచి కాపాడేందుకు మన రాజ్యాంగంలో ఒక పవర్ఫుల్ షీల్డ్ ఉంది. అదే ఆర్టికల్ 20. ఇది కేవలం ఒక రూల్ కాదు, మన స్వేచ్ఛకు పునాది. మరి దాని పవరేంటో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, నిన్నటిదాకా మీరు చేసిన ఒక పని లీగల్. కానీ ఈ రోజు గవర్నమెంట్ ఒక కొత్త చట్టం తెచ్చి దాన్ని నేరమంటే మిమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెడితే భయంగా ఉంది కదా? ఇలాంటి అపరిమిత అధికారానికి అడ్డుకట్ట లేకపోతే మన స్వేచ్ఛకు అర్థముంటుందా? ఆ భయానికి సమాధానమే ఆర్టికల్ 20. ఇది పౌరులు, విదేశీయులు ఇలా ఎవరికైనా వర్తిస్తుంది. ఇది మనల్ని అన్యాయం నుంచి కాపాడే ఒక షీల్డ్ అనమాట. మరి ఈ షీల్డ్కి 3 పిల్లర్సున్నాయి. అవేంటో ఒక్కొక్కటిగా చూసేద్దాం. సరే, మొదటి రక్షణ. గడిచిన కాలానికి శిక్ష లేదు. సింపుల్గా చెప్పాలంటే గవర్నమెంట్ టైం ట్రావెల్ చేసి వెనక్కి వెళ్లి మనల్ని శిక్షించలేదు. లీగల్ టర్మ్స్లో దీన్నే ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లా నుంచి రక్షణ అంటారు. కొంచెం కష్టంగా అనిపిస్తోందా పేరు? డోంట్ వరీ, చాలా సింపుల్. ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో లా అంటే ఏంటంటే, మీరొక పని చేసినప్పుడు అది నేరం కాదు, కానీ కొన్ని రోజుల తర్వాత గవర్నమెంట్ ఒక కొత్త రూల్ తెచ్చి, ఓ అప్పుడు మీరు చేసింది ఇప్పుడు చూస్తే నేరం అని చెప్పి శిక్షించడం. ఆర్టికల్ 20 సరిగ్గా ఇలాంటి అన్యాయాన్ని ఆపుతుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అనుకుందాం, 2023లో ఒకరు ఒక పని చేశారు. అప్పుడు అది పర్ఫెక్ట్గా లీగల్. 2 సంవత్సరాల తర్వాత అంటే 2025లో గవర్నమెంట్ అదే పనిని నేరంగా ప్రకటించింది. ఇప్పుడు 2023లో ఆ పని చేసిన వ్యక్తిని శిక్షించగలదా? అస్సలు కుదరదు. ఎందుకంటే క్రిమినల్ చట్టాలు ముందుకు వెళ్తాయి, వెనక్కి కాదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ రూల్కి ఒక చిన్న ట్విస్ట్ ఉంది. కేశవన్ మాధవమీనన్ కేసులో సుప్రీంకోర్టు ఒక క్లారిటీ ఇచ్చింది. ఈ రక్షణ కవచం ఓన్లీ క్రిమినల్ కేసులకే వర్తిస్తుంది. అంటే ట్యాక్సులు లేదా సివిల్ విషయాల్లో ప్రభుత్వం పాత చట్టాలను మార్చొచ్చు. ఈ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇక రెండో రక్షణకు వదాం. ఒకే నేరానికి 2 శిక్షలు లేవు. ఆలోచించండి, ఒక తప్పుకు ఒక్కసారి శిక్ష పడ్డాక మళ్ళీ దానికే శిక్ష వేయడం కరెక్టేనా? అస్సలు కాదు. దీన్నే మనం డబుల్ జెపార్డీ అంటాం. డబుల్ జపార్డీ అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఫాలో అయ్యే ఒక బేసిక్ ప్రిన్సిపల్. ఒక వ్యక్తిని ఒక నేరం కోసం కోర్టు విచారించి తీర్పు ఇచ్చిందంటే ఆ చాప్టర్ అక్కడితో క్లోజ్. మళ్లీ అదే కేసు ఓపెన్ చేసి అదే వ్యక్తిని శిక్షించడం అనేది జరగకూడదు. ఉదాహరణకు, ఒక దొంగతనం కేసులో ఒక వ్యక్తికి శిక్ష పడిందనుకుందాం. శిక్ష అనుభవించి బయటకొచ్చాక, ఒక్క నిమిషం, ఆ పాత దొంగతనం గురించే మేం మళ్ళీ విచారిస్తాం అని పోలీసులు అతన్ని మళ్ళీ అరెస్ట్ చేయలేరు. ఒక తప్పు, ఒక శిక్ష, అంతే. ఇది పవర్ మిస్యూజ్ కాకుండా ఆపుతుంది. అయితే ఇక్కడ కూడా ఒక కండిషన్ ఉంది. మక్బూల్ హుస్సేన్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఈ రక్షణ కేవలం కోర్టులు ఇచ్చే శిక్షలకే వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ లంచం తీసుకుంటే కోర్టు అతనికి జైలు శిక్ష వేయొచ్చు. అదే టైంలో వాళ్ల డిపార్ట్మెంట్ అతన్ని జాబ్ నుంచి తీసేయొచ్చు. ఇవి 2 వేర్వేరు. ఇది డబుల్ జపార్డీ కిందకి రాదు. ఇక ఫైనల్గా మూడోది. ఇది చాలా చాలా పవర్ఫుల్ రక్షణ. అదే మౌనంగా ఉండే హక్కు. అంటే ఏంటి? ఏ వ్యక్తిని కూడా తనకు వ్యతిరేకంగా తానే సాక్ష్యం చెప్పమని బలవంతం చెయ్యకూడదు. దీన్నే సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ నుంచి రక్షణ అంటారు. సింపుల్గా చెప్పాలంటే, ఎవరూ వాళ్ల మెడకు వాళ్లే ఊరివేసుకోవాల్సిన అవసరం లేదు. దీని మీనింగ్ చాలా క్లియర్. నేరం చేశారని ఆరోపణలెదుర్కొంటున్న వ్యక్తిని నేనే తప్పు చేశాను అని ఒప్పుకోమని ఎవ్వరూ ఫోర్స్ చేయకూడదు. విచారణలో సైలెంట్గా ఉండటమనేది నిందితుడే హక్కు. ఆ సైలెన్స్ను వాళ్లకు ఎగెనెస్ట్గా వాడుకోకూడదు. ఈ సీన్ మనం సినిమాల్లో చాలాసార్లు చూస్తాం కదా. పోలీసులు నిందితుడిని కొట్టో, బెదిరించో కన్ఫెషన్ తీసుకోవడానికి ట్రై చేయడం. ఇది ఆర్టికల్ 23 ప్రకారం కంప్లీట్గా ఇల్లీగల్. అలా బలవంతంగా తీసుకున్న ఏ ఒప్పుకోలుకు కోర్టులో అస్సలు విలువ ఉండదు. ఈ హక్కును నందిని సత్పతి కేసులో సుప్రీంకోర్టు ఇంకాస్త విస్తరించింది. ఈ ప్రొటెక్షన్ కేవలం కోర్ట్ రూంలోనే కాదు, పోలీస్ స్టేషన్లో విచారణ టైంలో కూడా వర్తిస్తుందని చెప్పింది. ఇది నిందితుల హక్కుల విషయంలో ఒక మేజర్ స్టెప్ ఫార్వర్డ్. సరే, ఇప్పుడు దాకా మనం 3 రక్షణల గురించి తెలుసుకున్నాం. ఇవి కేవలం చట్టంలోని పదాలు కాదు. అసలు ఈ ఆర్టికల్ 20 మనకు, మన సిస్టమ్కు ఎందుకంత ఇంపార్టెంట్? రియల్ లైఫ్లో దీని ప్రభావమేంటో ఇప్పుడు చూద్దాం. ఆర్టికల్ 20 షీల్డ్ ఎంత పవర్ఫుల్ అయినా దీనికి కూడా కొన్ని లిమిట్స్ ఉన్నాయి. ఈ రక్షణలు ఓన్లీ క్రిమినల్ కేసులకే వర్తిస్తాయి. అంటే ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాలు, అంటే ముందు జాగ్రత్త అరెస్టులు లేదా సివిల్ కేసులు, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలకు ఇది వర్తించదు. ఈ తేడాను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. కాలం మారుతోంది, టెక్నాలజీ కూడా, దర్యాప్తు పద్ధతులు కూడా కొత్తగా వస్తున్నాయి. మరి మన హక్కుల సంగతేంటి? సరిగ్గా ఈ పాయింట్ మీదే 2010లో సుప్రీంకోర్టు ఒక గేమ్ చేంజింగ్ తీర్పిచ్చింది. ఇది మౌనంగా ఉండే హక్కుకు ఒక సరికొత్త రూపాన్నిచ్చింది. సెల్వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసులో సుప్రీంకోర్టు చెప్పిన మాటలివి. ఏ వ్యక్తినైనా వాళ్ల ఇష్టానికి విరుద్ధంగా ఈ పద్ధతులకు బలవంతంగా గురి చేయకూడదు. ఇక్కడ కీవర్డ్ బలవంతంగా. నిందితుడి పర్మిషన్ లేకుండా కొన్ని సైంటిఫిక్ టెస్టులు చేయడమనేది వాళ్ల రైట్ టు సైలెన్స్ను వైలేట్ చేయడమే అని కోర్టు తేల్చి చెప్పింది. మరి ఆ టెస్టులేంటి? కోర్టు ఏవి బ్యాన్ చేసింది? నిందితుడు పర్మిషన్ లేకుండా నార్కో అనాలిసిస్, పాలీగ్రాఫ్ లేదా లై డిటెక్టర్ టెస్టులు, ఇంకా బ్రెయిన్ మ్యాపింగ్ లాంటివి చెయ్యడం రాజ్యాంగ విరుద్ధమని క్లియర్గా చెప్పేసింది.
ఇది పర్సనల్ ఫ్రీడమ్ విషయంలో ఒక హిస్టారిక్ జడ్జ్మెంట్. సో మొత్తంగా చూస్తే ఆర్టికల్ 20 మన జస్టిస్ సిస్టమ్కి 3 విధాలుగా బ్యాక్బోన్లా పనిచేస్తుంది. 1, ఇది రూల్ ఆఫ్ లాని కాపాడుతుంది. 2, అధికార దుర్వినియోగాన్ని అడ్డుకుంటోంది. అన్నింటికన్నా ముఖ్యంగా ప్రతి మనిషికి ఉండే గౌరవాన్ని కాపాడుతుంది. ఫైనల్గా చెప్పాలంటే ఆర్టికల్ 20 అనేది వ్యక్తులను అడ్డగోలు క్రిమినల్ విచారణల నుంచి కాపాడే ఒక గట్టి కవచం. ఇది కేవలం ఒక ఆర్టికల్ కాదు, న్యాయం, స్వేచ్ఛ మరియు గౌరవానికి మన రాజ్యాంగం ఇచ్చిన గ్యారంటీ. ఈ అనాలిసిస్ ముగించే ముందు ఒక ప్రశ్న. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా మైనింగ్ ఇలాంటి టెక్నాలజీలో పెరుగుతున్న ఈ రోజుల్లో మన రైట్ టు సైలెన్స్కు ఫ్యూచర్లో ఎలాంటి ఛాలెంజెస్ ఎదురవ్వొచ్చు? మన ఆలోచనలే మనకు వ్యతిరేకంగా సాక్ష్యాలుగా మారే రోజొస్తుందా? ఆలోచించాల్సిన విషయమే కదా.